ఓ దేవా, నిజ స్వేచ్ఛ ఉషస్సుకు మా దేశాన్ని మేల్కొలుపు. ముసురుకున్న చీకట్లను తొలగించు. మహారాష్ట్రలోని రాజూర్ అన్నటువంటి చిన్న కుగ్రామం ఇది. నివాసానికి ఆసానమైనటువంటి గృహం ఇది. స్వతంత్రం ఎక్కడ ఉంది? స్వేచ్ఛామయులు ఎక్కడ ఉన్నారు? ఇదేనా నిజమైనటువంటి స్వతంత్రం అంటే? ఇంకా ఇలాంటి చీకటి గదుల్లో, ఇలాంటి వ్యవస్థలో వీరు ఇలా జీవించటమేనా స్వతంత్రం అంటే? ఇప్పటికీ ఇలాంటి గృహాలలో జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి గృహంలో వీరు ఉన్నటువంటి బాధ, ఇలాంటి బాధల్లో కూడా సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. వీరి యొక్క ఆహారానికి సరిపడా వారికి మాత్రమే సంపాదించుకుంటూ సంతోషంగా తృప్తిగా జీవిస్తూ ఉంటారు. ఇదేనా స్వాతంత్రం అంటే? ఏ సమయంలో ఏమి జరుగుతుందో కూడా తెలియనటువంటి పేదలు ఇంతటి గృహాలలో వీరు జీవిస్తూ ఉన్నారంటే ఎంత బాధాకరం. మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి గృహంలో ఇలా వీరు తమ యొక్క కుటుంబాన్ని నడుపుకుంటూ ఉన్నారు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతూ ఉన్నా ఈ రాజున ప్రజలకు ఇంకా స్వతంత్రం రానట్లుగానే ఉంది. ఇంకా కూడా వీరు ఈ యొక్క నిరుపేద స్థితిలోనే జీవిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా కటిక పేద గృహాలే కనిపిస్తూ ఉన్నవి. కానీ ఎవ్వరు కూడా మంచిగా ఇటుకలతో పక్కాగా నిర్మించినటువంటి గృహాలలో జీవించటం ఎవరిని కూడా చూడము. ఇంకా వీరిప్పటికీ కూడా ఈ యొక్క గృహాలను ఇలా అలంకరించుకుంటారు, ఇలా కష్టపడుతూ ఉంటారు, ఇలాగే జీవిస్తూ ఉంటారు. ఇదే వీరి జీవనం. ఎంత శోధ్యమో చూడండి. ఇలాంటి పేద బ్రతుకులతో వీరింకా తమ యొక్క కుటుంబాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, ఎంతో సంతోషంగా ఉంటారు. ఇదే వీరి యొక్క స్వతంత్రము. ఇదే మన భారతదేశపు స్వతంత్రమా? ఎక్కడ మరి ఈ యొక్క రాజకీయ నాయకులు? ఇదే వీరి యొక్క నీటి వసతి. ఇలాంటి నీటి వసతితోనే వారు ఎలాంటి తొట్లు, బట్టలు, బకెట్లని ఉండకుండా సంతోషంగా జీవిస్తారు. ఇదే నా స్వతంత్రం అంటే? దీనిలోనే వారి యొక్క అవసరాలను, స్నానాదులను చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు వీరు.